అందరికీ నమస్తే. మా దండోరా డైరెక్టర్ అన్న మంచి సెన్సిబిలిటీ తోటి సినిమా చేసిండు. సినిమా చూసినప్పుడు ప్రాణం అంతా ఇట్లా జిల్ 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 అన్నది. ఏమన్నా సినిమా చేసినావు అన్న, ఏకదమ్ సినిమా. మురళీ భయ్య సూపర్ సినిమా చేసిండు. మీరు థియేటర్లో చూడకపోతే మళ్ళీ ఓటీటీలో ఉన్నది, అది కూడా చూడవచ్చు ఇప్పుడు. అండ్ చావు కబురు చల్లగా అంటే ఈ సినిమా పేరు ఇట్లున్నది ఏంటి అనుకున్నాను కౌశిక్ గారి గురించి. కౌశిక్ గారు చేసిన సినిమా చూసిన తర్వాత గట్టిగా నవ్వితే కడుపున వస్తుందేమో అని మళ్ళీ కొంచెం ఆగి చూసినాం మేము ఈ సినిమా. సో ఇంత మంచి సినిమాలు చేసిన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సెన్సిబిలిటీని మా సినిమా ఈరోజు సూర్య బీ పాజిటివ్ సినిమా కోసం ఏదైతే ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నామో ఆ ఈవెంట్కి ఆ ఇద్దరిని ఎగ్జాక్ట్గా సూటబుల్గా తీసుకొచ్చినందుకు చరణ్ థ్యాంక్ యూ సో మచ్ తమి. నేను ఏది మాట్లాడినా కూడా పాపం ఆమె నన్నేదో చంద్రబాబు అని చెప్పింది. నాకు మామూలుగానే నా ముఖమే కంపముఖం బేసిక్గా. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, గట్టిగా నవ్వుతాను, ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ నాకు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎక్కువ ర్యాగ్ చేస్తాను. కానీ ఈ సినిమాలో నన్ను చూస్తే నేనేనా అనిపించింది, నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను ఎంత వాగుడు కాయనో, నా నోరంతా మూసేసిన సినిమా ఏదంటే ఇదే. ఇప్పటి వరకు నేను ఏ సినిమాలో చేసినా నాకు అన్ని ఎక్కువ డైలాగులు, ఎక్కువ విషయము, అంటే ఎక్కువ సీన్స్ ఉండకపోయి ఉండొచ్చు కానీ ఎక్కువ డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలో నేను అంతా మూగ చూపులు, సీరియస్ చూపులు, కోపపు చూపులు, ఏదైనా చూడడమే తప్ప మాట లేకుండా చంద్రవను మూగబోయిన చంద్రవను మూగబోయిన పద్మలాగా చేశారు. సో నా క్యారెక్టర్ నాకు క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అండి. నేను అస్సలు ఉండను, మీకు తెలుసు. ఎందుకంటే ఇంతమందితోటి మాట్లాడి ఈ చంద్రవ్ ఏంది, ఈ సినిమాలో ఇట్లున్నది ఏంది అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిండ్రో నాకైతే తెలియదు నిజంగా. ఎనీవే సుబ్బా మాధవరపు గారు, నేను ఫస్ట్ ఆయన్ని చూడలేదు. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు చరణ్ గారు వచ్చి మేమిద్దరం ఒక కాఫీ షాప్లో కూర్చొని క్యారెక్టర్ విన్నాను నేను. నిజానికి ఇందాక సత్యాన్న చెప్పినట్టు ఒక కాఫీ షాప్లో చరణ్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్తే నేను అన్నాను, చరణ్ నా ముఖం చూడు జర ఒకసారి. నేను పెద్ద ఏమంటారు ముదురు కంప, మామూలు కంప కూడా కాదు, తుమ్మకంప లాంటి దాన్ని. నా ముఖానికి అంత అమాయకమైన ఆ అమ్మ క్యారెక్టరు ఎక్కడ చరణ్, నేను ఎక్కడ దీర్ఘపు చూపులు నాకెట్లా అంటే చరణ్ చెప్పండి మేడం, మీరు క్యారెక్టర్ అది కావచ్చు బేసిక్గా, కానీ మీ ముఖం చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది మేడం అని. ఆ రోజు నుండి బాగా ఫిక్స్ అయిపోయినా నేను చాలా ఇన్నోసెంట్ ఫేస్ అని. సో ఎనీవే ఈరోజు ట్రైలర్ చూసినాను, చాలా హ్యాపీ. నేను విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. ఇందాక వచ్చి అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయిన విజయ్ ఎంత పని చేసిండో సినిమా కోసం. అద్భుతం తమ్ముడు విజయ్. నిజంగా సినిమాలో పని చేసిన వాళ్ళు చాలా తక్కువ. సినిమా చాలా పెద్దది, అంటే పెద్దది ఇన్ ద సెన్స్ చాలా విషయం ఉన్న సినిమా, కానీ పని చేసిన వాళ్ళు చాలా తక్కువ. చేసిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్. అంత మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. అరుణ్ గారితో అయితే నేను రోజు సీన్ ఉన్నప్పుడల్లా కొట్లాడుతుంటే, వాళ్ళకి 4-6 కెమెరా లైట్లు పెట్టిండ్రు, నాకేమో 2 పెట్టిండ్రు మీరు అంటుండే. అట్లా ఎందుకు మీరు నన్ను తక్కువ చూస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటుంటే ఆయనతో కూడా కొట్లాడుతుంటే ఊరికే నవ్వుతుండే పాప అరుణ్, ఏమనుకోతుండే. సో కానీ ఈరోజు నేను ఇక్కడ స్క్రీన్లో చూసుకున్న తర్వాత అబ్బాయి నేను వెలుగులోనే ఉన్నాను అనుకుంటున్నాను. ఇంత బ్యూటిఫుల్ లైటింగ్ అరుణ్ గారు. మా ట్రైలర్ కట్ చేసిన సాయి గారు కదా, టీజర్ కట్ చేసిన ఋషికేశ్వర్ పిల్లవాడు సన్నగా చిన్నగా ముద్దుకున్నాడు, కానీ ఏమన్నా కట్ చేసిండు కదా, మస్తు అనిపించింది నాకు. ఋషికేష్ సూపర్. నీ నెక్స్ట్ సినిమాలో ఏదైనా ఉన్నప్పుడు కూడా నాకు చెప్తుండు, వచ్చిపోయి చెప్తాను మళ్ళీ. సో సూపర్. అందరూ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, అందరూ విపరీతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్. అండ్ నా మనీ ఇదే నా రత్నం, సినిమాలో నా రత్నము చరణ్. నాకు నిజంగా నాకు ఎన్నిసార్లు కోపం వచ్చిన చరణ్, నేను ఇంత స్లోగా పని చేయలేను, నేను చాలా స్పీడ్గా పని చేస్తానని చెప్తుంటే, పర్లేదు మేడం మీరు రిలాక్స్ అవ్వండి మేడం అని చెప్తుండే. సో ఎందుకంటే మనం టీవీ మీడియా మీకు అందరికి తెలియంది ఏముంది, మనం ఒక్క ఊరుకు కాదు, మనం ఆడ ఛాంబర్లు అయిపోగానే ఈడ అయిపోగానే ఇంకొకాడ అయిపోగానే ఇంకొకాడ, అవునా కాదన్నా? మా స్పీడ్ మాది. సో నా స్పీడ్కి నాకు సినిమా కొంచెం కొత్తగా అనిపించింది, చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు. సినిమా సూపర్గా ఉంటుంది, మన తెలంగాణ స్లాంగ్తో ఉంటుంది,
మన బేస్ మన మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతము అంతా మన నేటివిటీకి కరెక్ట్గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీ అందరికి ఒకసారి మనసు, నేను చెప్పిన కదా దండోర చూస్తే ప్రాణం అంతా జిలజిల అన్నదని, అట్లా మనసు ఒకసారి కదులుతుంది. అండ్ మంచి సినిమా చేసిన అన్న తృప్తితోటి నేను ఈరోజు టైం కన్నా ముందే వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్.